ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, నీవు దుర్మార్గుని హెచ్చరిక చేయగా అతడు తన దుర్మార్గత నుండి దుష్క్రియల నుండి మరలని ఎడల అతడు తన దోషమును బట్టి మరణమవును గాని నీవు తప్పించుకొందువు. యెహెజ్కేలు గ్రంథము 3వ అధ్యాయము 19వ వచనము. సహోదరి సహోదరులారా, దేవుడు యెహెజ్కేలుతో ఈ మాట పలుకుతున్నాడు. యెహెజ్కేలు దేవుని ప్రవక్త. యెహెజ్కేలు అనే పేరుకు దేవుడు బలవంతుడు లేక దేవుడు బలపరుస్తాడు అని అర్థం. తాను ఎవరికి తన సందేశాన్ని ఇవ్వబూనుకున్నాడో ఆ ప్రజల ఎదుట నిలవాలంటే అతడు బలమైన వాడుగా, దృఢచిత్తం గలవాడుగా, బెదిరిపోని వాడుగా తయారు కావాలి. అతన్ని అలా చేయగలిగేది దేవుడు ఒక్కడే. దేవుడు తాను పిలిచిన తన సేవకులకందరికీ వారిని ఏ పని కోసమైతే పిలిచాడో దాన్ని వారు నెరవేర్చగలిగే సమర్థవంతులుగా చేస్తాడు. దేవుడు తన ఉద్దేశాలకు అనుగుణంగా తన సందేశాన్ని ప్రజలకు అందించేందుకు యెహెజ్కేలును ఎలా తయారు చేయాలో ఆ విధంగా అప్పటికే అతనిలో పనిచేయడం ఆరంభించాడు. దేవుని కావలివారు దేవుని వాక్కు కోసం ఎదురు చూస్తూ ప్రజల నడతలను కనిపెడుతూ దేవుని పక్షంగా మాట్లాడుతూ ఉండాలి. ముఖ్యంగా ముంచుకు వచ్చే ప్రమాదాన్ని గురించి ప్రజలను హెచ్చరించాలి. తన దుర్మార్గతను విడిచిపెట్టవలనని దుర్మార్గుని హెచ్చరిక చేయకయు నుండిన ఎడల ఆ దుర్మార్గుడు తాను చేసిన దోషమును బట్టి మరణమవును గాని అతని రక్తమునకు దేవుడు ప్రవక్తను ఉత్తరవాదిగా ఎంచుతాడు. అయితే ప్రవక్త దుర్మార్గుని హెచ్చరిక చేయగా అతడు తన దుర్మార్గత నుండి దుష్క్రియల నుండి మరలని ఎడల అతడు తన దోషమును బట్టి మరణమవును గాని ప్రవక్త తప్పించుకొనును. దీనిని బట్టి దేవుని ప్రవక్తల మీద ఉన్న ఈ బాధ్యత ఎంత భయం గొలిపేదో అర్థమవుతుంది. దేవునికి తమ సేవను గురించి, ఆయన తమను ఎవరి దగ్గరకైతే పంపాడో ఆ ప్రజల గురించి సేవకులు సంజాయిషి ఇచ్చుకోవాలి. తాము హెచ్చరించవలసిన ప్రజలకు హెచ్చరించకుండా ఊరుకుంటే దేవుడు వారిని ఏం చేస్తాడో స్పష్టంగా తెలియదు కానీ అతడి రక్తం విషయంలో నిన్ను జవాబుదారిగా ఎంచుతాను అనే దేవుని మాటలు చాలా కఠినంగా కనిపిస్తున్నాయి. ఇవి యెహెజ్కేలు మనస్సులో, హృదయంలో చెరగని ముద్ర వేసి ఉంటాయి. దేవుడు యెహెజ్కేలుతో ఈ విధంగా అంటున్నాడు, నరపుత్రుడా, నీవు నీ జనులకు సమాచారము ప్రకటించి వారితో ఇట్లనుము, నేను ఒకానొక దేశము మీదికి ఖడ్గమును రప్పింపగా ఆ జనులు తమలో ఒకనిని ఏర్పరచుకొని కావలిగా నిర్ణయించిన ఎడల అతడు దేశము మీదికి ఖడ్గము వచ్చుట చూచి బాకా ఊది జనులను హెచ్చరిక చేసిన సమయమున ఎవడైనను బాకానాదము వినియును జాగ్రత్త పడనందున ఖడ్గము వచ్చి వాని ప్రాణము తీసిన ఎడల వాడు తన ప్రాణమునకు తానే ఉత్తరవాది. బాకానాదము వినియును వాడు జాగ్రత్త పడకపోయేను గనుక తన ప్రాణమునకు తానే ఉత్తరవాది. ఏలే అనగా వాడు జాగ్రత్త పడిన ఎడల తన ప్రాణమును రక్షించుకొనును. అయితే కావలివాడు ఖడ్గము వచ్చుట చూచియు బాకా ఊదనందు చేత జనులు అజాగ్రత్త ఉండుటయు ఖడ్గము వచ్చి వారిలో ఒకని ప్రాణము తీయుటయు తటస్థించిన ఎడల వాడు తన దోషమును బట్టి పట్టబడినను నేను కావలి వాని యొద్ద వాని ప్రాణమును గూర్చి విచారణ చేయుదును అని. ప్రియులారా, బూరధ్వనికిని మాటల ధ్వనికిని మీరు వచ్చి ఉండలేదు. ఒక జంతువైనను ఆ కొండను తాకిన ఎడల రాళ్లతో కొట్టబడవలనని ఆజ్ఞాపించిన మాటకు వారు తాళలేక ఆ ధ్వని వినిన వారు మరి ఏ మాటయు తమతో చెప్పవలదని బతిమాలుకొనిరి. మరియు ఆ దర్శనం ఎంతో భయంకరముగా ఉన్నందున మోషే, నేను మిక్కిలి భయపడి వణుకుచున్నానెను. ఇప్పుడైతే సియోను కొండకును జీవము గల దేవుని పట్టణమునకు అనగా పరలోకపు యెరూషలేమునకును వేవేల కొలది దేవదూతల యొద్దకును పరలోకమందు వ్రాయబడి ఉన్న జ్యేష్ఠుల సంఘమునకును వారి మహోత్సవమునకును అందరి న్యాయాధిపతి అయిన దేవుని యొద్దకును సంపూర్ణ సిద్ధి పొందిన నీతిమంతుల ఆత్మల యొద్దకును క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసునొద్దకును హేబేలు కంటే మరి శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తమునకును మీరు వచ్చి ఉన్నారు. మీకు బుద్ధి చెప్పుచున్న వానిని నిరాకరింపకుండానట్లు చూచుకొనుడి. వారు భూమి మీద నుండి బుద్ధి చెప్పిన వానిని నిరాకరించినప్పుడు తప్పించుకొనకపోయిన ఎడల పరలోకం నుండి బుద్ధి చెప్పుచున్న వానిని విసర్జించి మనము తప్పించుకొనకపోవటం మరణిశ్చయము కదా. అప్పుడు ఆయన శబ్దము భూమిని చలింపజేశాను గాని ఇప్పుడు నేను ఇంకొకసారి భూమిని మాత్రమే కాక
ఆకాశమును కూడా కంపింపచేతును అని మాట ఇచ్చి ఉన్నాడు. ఇంకొకసారి అను మాట చలింప చేయబడనివి నిలకడగా ఉండు నిమిత్తము అవి సృష్టింపబడినవన్నట్టు చలింప చేయబడినవి బొత్తిగా తీసివేయబడునని అర్థమిచ్చుచున్నది. అందువలన మనము నిశ్చలమైన రాజ్యమును పొంది దైవ కృప కలిగి ఉందము. ఆ కృప కలిగి వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయుదము. ఏలే అనగా మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. అపోస్తలుడైన పౌలు ఈ విధంగా అంటున్నాడు, ప్రభువైన యేసు తన ప్రభావమును కనుపరచు దూతలతో కూడా పరలోకము నుండి అగ్ని జ్వాలలలో ప్రత్యక్షమై దేవుని ఎరగని వారికిని మన ప్రభువైన యేసు సువార్తకు లోబడిన వారికిని ప్రతిదండన చేయునప్పుడు మిమ్మను శ్రమపరచు వారికి శ్రమయు, శ్రమ పొందుచున్న మీకు మాతో కూడా విశ్రాంతియు అనుగ్రహించుట దేవునికి న్యాయమే. ఆ దినమున తన పరిశుద్ధుల యందు మహిమపరచబడుటకును విశ్వసించిన వారందరి యందు ప్రశంసింపబడుటకును ప్రభువు వచ్చినప్పుడు అట్టివారు ఆయన సముఖము నుండి ఆయన ప్రభావమందలి మహిమ నుండి పారదోలబడి నిత్యనాశనమును దండన పొందుదురు. ఏలేనగా మేము మీకు ఇచ్చిన సాక్ష్యము మీరు నమ్మితిరి అని. సహోదరి సహోదరులారా, మనము వినిన సంగతులను విడిచిపెట్టి కొట్టుకొని పోకుండునట్లు వాటి యందు మరి విశేష జాగ్రత్త కలిగి ఉండవలెను. ఎందుకనగా దేవదూతల ద్వారా పలకబడిన వాక్యము స్థిరపరచబడినందున ప్రతి అతిక్రమమును అవిధేయతయు న్యాయమైన ప్రతిఫలము పొంది ఉండగా ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసిన ఎడల ఎలాగు తప్పించుకుందుము? అటు రక్షణ ప్రభు బోధించుట చేత ఆరంభమై దేవుడు తన చిత్తానుసారముగా సూచక క్రియల చేతను, మహత్కార్యముల చేతను, నానా విధములైన అద్భుతముల చేతను, వివిధములైన పరిశుద్ధాత్మ వరములను అనుగ్రహించుట చేతను వారితో కూడా సాక్ష్యమిచ్చుచుండగా వినిన వారి చేత మనకు దృఢపరచబడెను. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, తన దుర్మార్గతను విడిచిపెట్టవలనని దుర్మార్గుని హెచ్చరిక చేయకయు నుండిన ఎడల ఆ దుర్మార్గుడు తాను చేసిన దోషమును బట్టి మరణమవును గాని అతని రక్తమునకు నీవు ప్రవక్తను ఉత్తరవాదిగా ఎంచుతానని. అయితే ప్రవక్త దుర్మార్గుణ్ణి హెచ్చరిక చేయగా అతడు తన దుర్మార్గత నుండి దుష్క్రియల నుండి మరలని ఎడల అతడు తన దోషమును బట్టి మరణమవును గాని ప్రవక్త తప్పించుకొనునని తెలియజేశావు. తండ్రి నీకు స్తుతులు. దేవా, మాకు బుద్ధి చెప్పుచున్న వానిని మేము నిరాకరింపకుండునట్లు చూచుకుంటూ మేము నిశ్చలమైన రాజ్యమును పొంది నీ కృప కలిగి ఉంటూ ఆ కృప కలిగి వినయ భయభక్తులతో నీకు ప్రీతికరమైన సేవ చేసే వారముగా ఉండుటకు సహాయము దయచేయమని, దేవదూతల ద్వారా పలకబడిన వాక్యము స్థిరపరచబడినందున ప్రతి అతిక్రమమును అవిధేయతయు న్యాయమైన ప్రతిఫలము పొంది ఉండగా ఇంత గొప్ప రక్షణను మేము నిర్లక్ష్యము చేసిన ఎడల తప్పించుకొనలేము గనుక మేము వినిన సంగతులను విడిచిపెట్టి కొట్టుకొని పోకుండునట్లు వాటి యందు మరి విశేష జాగ్రత్త కలిగి ఉండుటకు కృప చూపమని, ప్రతి విధమైన కీడు నుండి దుష్టత్వం నుండి మాలో ప్రతి ఒక్కరిని నీవే తప్పించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.